నువ్వు స్టూడెంట్వా, అది నీ పోస్ట్. స్టూడెంట్గా నీకు ఒక పోస్ట్ ఉంది. నువ్వు చదువుకు న్యాయం చేయాలి. ఉద్యోగివా, ఉద్యోగం దేవుడిచ్చాడు, ఆ ఉద్యోగానికి నువ్వు న్యాయం చేయాలి. ఇల్లాలివా, భర్తవా, తల్లివా, తండ్రివా, అత్తవా, మామవా, నీకు ఒక పోస్ట్ దేవుడిచ్చాడు. ఆ పోస్టుకు నువ్వు న్యాయం చేయాలి. ఈరోజు నువ్వు వ్యాపారం చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, నీకంటూ ఒక వృత్తి ఉందా, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి పోస్ట్. ఆ పోస్ట్కి న్యాయం చేయాలంటే నీకేం కావాలి చెప్పండి? జ్ఞానం కావాలి. ఎప్పుడైనా అడిగావా, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, నువ్వు నాకేమైతే ఇచ్చావో దీన్ని చక్కగా నిర్వర్తించడానికి, చక్కగా నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభువా? ఎప్పుడైనా అడిగావా? అడగకపోతే ఈ రోజు నుంచి అడిగే ప్రయత్నం చేస్తావా? చెప్తున్నాను వినండి. కాలేజీలో నేను జాయిన్ అయినప్పుడు నాది చివరి ర్యాంక్, ఎంట్రన్స్లో నాది చివరి ర్యాంక్. ప్రభువుని అడిగాను, ప్రభువా ఈ కాలేజీలో జాయిన్ అయినప్పుడు అందరికంటే నాదే చివరి ర్యాంక్, కానీ నువ్వు తలగా ఉంచుతానన్నావు, తోకగా ఉంచనన్నావు, కాబట్టి కాలేజీలో నా క్లాసులో కష్టపడి చదువుతాను ప్రభువా, రేయం పగుళ్ళు కష్టపడతాను. ఎస్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చెప్పా కదా, నేను ఒక మొద్దును, చదువు సంజ్ఞలు నాకు లేవు, కానీ ప్రభువుని నా సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత నాకున్న ఆశయం ఏంటో తెలుసా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే దేవుని నామానికి అవమానం వస్తుంది. ఎరా అస్తమాను దేవుడు 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 అంటావు కదరా, ఏమయ్యాడు నీ దేవుడు? కనీసం పాస్ మార్కులు కూడా ఇవ్వలేకపోయాడు నీకు? నువ్వు నమ్ముతున్న దేవుడు హేళన చేస్తారని చెప్పి బహు కష్టపడేవాడిని. అమ్మ చెల్లి, తమ్ముడు చదువుకుంటున్నావా? కష్టపడి చదువు. నువ్వు ప్రభువుని గురించి మాట్లాడుతున్నా, ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నా, మందిరానికి ఎవరినైనా రమ్మని ఆహ్వానించినా మొదట నీ జీవితం జయ జీవితంగా ఉండాలి. నువ్వే ఓడిపోతూ, నువ్వే తంటాలు పడుతూ, నువ్వే తిప్పలు పడుతూ, నీ జీవితంలోనే ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా మరొక్కరిని ప్రభు సన్నిధికి నడిపించే ప్రయత్నం చేస్తే ఎవరు వస్తారు చెప్పండి? నీకు మొదట విజయం కావాలి. నువ్వున్న స్థానంలో విజయం కావాలి, నువ్వున్న స్థితిలో విజయం కావాలి. ఆ విజయం సాధించాలంటే ఏం చేయాలి? కష్టపడి చేయాలి పని. బైబిల్ సెలవిస్తుంది, నీ చేతికి అప్పగించబడిన పనిని శక్తి వంచన లేకుండా చేయి. నాకు మ్యాథ్స్ అండ్ సైన్స్ చాలా వీక్. మార్నింగ్ 5 o'clock ట్యూషన్కి వెళ్ళేవాడిని, 4:30కి లేచేవాడిని, 5 to 7 వరకు ట్యూషన్కి వెళ్ళేవాడిని, 7 కాలేజీకి వెళ్ళిపోయేవాడిని, 5 గంటల వరకు కాలేజీలో ఉండేవాడిని, 6 గంటలకి ఇంటికి వచ్చేసేవాడిని, 7 గంటలకు రెడీ అయిపోయేవాడిని, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేవాడిని 9 o'clock వరకు, 9:30కి ఇంటికి వచ్చేసేవాడిని, 10 o'clock కూర్చొని చదవటం మొదలు పెట్టేవాడిని, అర్ధరాత్రి 1 గంట వరకు చదివేవాడిని, కేవలం 3 లేక 4 గంటలు మాత్రమే పడుకునేవాడిని. దేనికోసం తెలుసా? కలెక్టర్నో డాక్టర్నో కావాలని కాదండి, నా దేవుణ్ణి అవమానపరిచేవాడిగా ఉండకూడదు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయి నా దేవుణ్ణి అవమానపరచటం అది భావ్యం కాదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, మీ చదువు ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. నీ తల్లికి తండ్రికి గర్వకారణముగా నువ్వు జీవించాలి. అయితే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. కాలేజీలో నేను జాయిన్ అయినప్పుడు నాది చివరి ర్యాంక్. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. అక్కడ సాధారణంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళది ఒక బోర్డులో చక్కగా పేరు రాసి పెడతారు. ఏమిటో తెలుసా? రోల్ ఆఫ్ హానర్, గర్వించదగ్గ స్టూడెంట్స్. ఫస్ట్ ర్యాంక్ సతీష్ కుమార్. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? నా ప్రభువును నేను అడిగాను, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి నాయన. నిన్ను విశ్వసించిన, నిన్ను ఆధారం చేసుకున్న వారిని నువ్వు అడుగంటిపోయే విధంగా చేసేవాడివి కాదు. తోకగా ఉంచనన్నావు, తలగానే ఉంచుతానన్నావు. అప్పు ఇచ్చేవాడిగానే ఉంచుతానన్నావు, అప్పు తీసుకునేవాడిగా ఉంచనన్నావు. దీవించు ప్రభువా నీ జ్ఞానముతో అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఈరోజు నీకు కావాల్సింది రంగు కాదు, ఈరోజు నీకు కావాల్సింది ఎత్తు కాదు, ఈరోజు నీకు కావాల్సింది జుట్టు కాదు, ఈరోజు నీకు కావాల్సింది నెక్లెస్లు వడ్డానాలు కాదు, బైక్లు కారు కాదు. ఈరోజు వాస్తవంగా నీకు కావాల్సింది, నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో అనేక మందికి ఆదర్శంగా జీవించడానికి జ్ఞానము కావాలి. అడుగుదామా జ్ఞానాన్ని?